బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన సర్వేను మీరు చూడబోతున్నారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వంగలపూడి అనిత పోటీ చేశారు. వైసీపీ నుంచి జోగులు కంబాల పోటీ చేశారు. అనితకు 43,727 ఓట్ల మెజార్టీ ఆ ఎన్నికల్లో లభించింది. ప్రస్తుతం అనిత హోంమంత్రిగా కూడా ఉన్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకు అనిత ఏం హామీలు ఇచ్చారో ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇవే నియోజకవర్గ ప్రజలకు అనిత ఇచ్చిన హామీలు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన చూపిస్తాను అని చెప్పారు. అలాగే నక్కపల్లి హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తానని చెప్పారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్, మెటల్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు మేలు చేస్తాను అని హామీ ఇచ్చారు. డిఎల్పురం మత్స్యకారుల కోసం జెట్టీని నిర్మిస్తాను అన్నారు. అలాగే మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాను అని హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. తీర ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. సముద్ర జలాలు కలుషితం అవుతూ ఉన్న కారణంగా చేపలు చనిపోతున్నాయి. దాని కారణంగా మత్స్యకారులకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే నక్కపల్లి పాయకరావుపేట దగ్గర పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఇక పాయకరావుపేట బస్టాండ్ చూడనక్కర్లేదు, చాలా అధ్వానంగా ఉంది. అలాగే రైల్వే స్టేషన్లో రైళ్లకు హాల్టింగ్ లేకపోవడం ఒక ప్రధాన సమస్య. సెగ్మెంట్లో చాలా లింక్ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మినీ ఫిషింగ్ హార్బర్ కోసం జనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి చూద్దాం. ముందుగా ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 54,000 ఉద్యోగాలు వస్తాయనే అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ప్రతిపాదనలు ఉన్నాయి. నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేయటం, భద్రత కోసం 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం, అలాగే పాయకరావుపేటలో వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేయడం, ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో కూడా మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. గ్రావెల్ దందా చాలా ఎక్కువగా ఉంది. అలాగే భూ కబ్జాలకు చెక్ పెట్టలేకపోతున్నారు ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కూడా అని జనం అనుకుంటున్నారు. మంత్రి పిఏలపై చాలా ఎక్కువ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అన్నారు. ఎక్కడ ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం లేదు నియోజకవర్గంలో అని అనుకుంటూ ఉన్నారు. పేరుకే జాబ్ మేళాలు అంటూ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీ క్యాడర్ను సరిగ్గా కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అలాగే పాయకరావుపేట టీడీపీ మండల అధ్యక్ష నియామకం గురించి కూడా ఎమ్మెల్యేపై కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. జనసేన కేడర్ను పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తూ ఉంది. వైసీపీ నుంచి చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అని ముందు నుంచి ఉన్న కేడర్లో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇవి ప్రధానంగా ఉన్న నెగిటివ్ పాయింట్స్. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం అంటుంటే, పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 15% మంది అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% అంటున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం.
ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 10% మంది చెప్పారు. బాగుంది అని 22.5% మంది అన్నారు. పర్వాలేదు అని 45% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 12.5% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 10% మంది చెప్తున్నారు. అంటే దగ్గరగా 22% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 78% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14% మంది అంటున్నారు. బాగుంది అని 12% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటుంటే బాగాలేదు అని 16% మంది, అస్సలు బాగాలేదు అని 13% మంది జనం చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 22.5% మంది జనం అన్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 32.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 17.5% మంది, అస్సలు బాగాలేదు అని 10% మంది ఈ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 20% మంది చెప్పారు. బాగుంది అని 17.5% మంది అన్నారు. పర్వాలేదు అని 37.5% మంది చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం చెప్పారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం అన్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయని 40% మంది నమ్ముతున్నారు. కావు అని 17.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 20% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 35% మంది అంటున్నారు. కాదు అని 20% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 30% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 15% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా ఉంది. పెరగలేదు అని 20% మంది అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 25% మంది జనం చెప్తుంటే తెలియదు అని 32.5% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని చెబుతున్న వారి సంఖ్య 25%గా ఉంది. రాదు అని 30% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 17.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 27.5% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 32.5% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది జనం చెప్పారు. తెలియదు అని చెప్పిన వారి సంఖ్య 27.5%గా ఉంది. ఇవి పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.